లావణ్యకు సంబంధించి కొన్ని ఆడియో కాల్స్ వైరల్గా మారాయి. తల్లిదండ్రులు ఫ్రెండ్స్ అనే తేడా లేకుండా అందరితో పచ్చి బూతులు మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టుగా బెదిరిస్తూ ఎంతలా అంటే మీరు డెఫినెట్గా విన్న తర్వాత మీ అభిప్రాయం కామెంట్ చేయండి. బరి తెగించి మాట్లాడుతుందని చెప్పొచ్చు. తల్లిని డబ్బుల కోసం చెప్పలేని రీతిలో ఒక తల్లిని కనీసం ఆ పదాలు ఉచ్చరించాలన్నా కూడా భయపడుతుంటాం. కానీ అటువంటి పదాలని తల్లిపైనే ఉచ్చరిస్తూ బూతులతో రెచ్చిపోయింది లావణ్య. ఇక మస్తాన్ సాయితో కూడా మాట్లాడిన ఆడియో ఒకటి వైరల్గా మారింది. నేను చెప్పదలుచుకోలేదు ఆ మాటలు ఏం మాట్లాడింది, అందులో ఏం జరిగింది ఒకసారి మీరు కూడా వినండి. నాతో పడుకున్నావు, డబ్బులు ఇవ్వంటూ కూడా మస్తాన్ సాయితో మాట్లాడుకొచ్చింది. ఇప్పుడు ఆ వీడియోలు ఆడియోలు చాలా వైరల్గా మారాయి. వీడియో పోన్ సైట్లో పెడతానంటూ కూడా మస్తాన్ సాయికి గర్ల్ ఫ్రెండ్కు బెదిరించినటువంటి ఆడియోలు కూడా వైరల్గా మారాయి. ఒకసారి తన సొంత తల్లిదండ్రులతో, తన తల్లితోనే, మీరు మళ్ళీ చెప్తున్నాను, లావణ్య తన తల్లితోనే ఏ రకంగా మాట్లాడింది, ఎటువంటి పదాలు ఉపయోగించి మాట్లాడింది ఒకసారి మీరు వినండి. గంజాయి ఇవన్నీ బంద్ చేసుకోవాలా? ఇదిగో నువ్వు గంజాయి నువ్వు చూసినావా? నేను తాగుడు మమ్మీ ఆగు చెప్పింది మాట చూడు ఎట్లా అంటున్నావు. మరి నేను ఒక్కసారి చెప్తుంటే వదులుకో అంటావు. చెప్పింది విను. పెట్టినావు సంతకం? ఏంటి వీళ్ళేం కాదు అసలు ఈరోజు ఇప్పుడు అడిగింది ఫోన్ చేసి వంటకు వచ్చినారంట వంటకం కోసం ఏమో మరి. నిన్ను ఇదిగో నువ్వు ఆగు, నువ్వు ఈ నీతులు చెప్పక నాకు అని చెప్పినా. లేదు కావాలనే చేశాడు. నీ కూతురు మాట్లాడుతుంది చూడని, నీ వాయిస్ అన్ని మాటలు కూడా ఇంటిచ్చాడు కూడా చాలా. షరీఫ్ కి ఫోన్ చేసి ఇప్పుడు నువ్వు తెలివిగా, షరీఫ్ పోలీసులు వచ్చారు మా ఇంటికి, ఇప్పుడు నేను చింటూతో మాట్లాడిపిస్తా. చింటూ అంటే మన ఇంట్లో ఉన్న మనిషి. ఇప్పుడు ఆ మనిషితో మాట్లాడిపిస్తా. ఆమె మాకు కూతురు లెక్కలో లేదు, మమ్మల్ని వదిలేసింది. ఇప్పుడు ఇక్కడ పక్కన. హలో సంగేశ్, వస్తాను. ఏందంట గ్యాస్ మా కష్టాలు ఏంటో మేము పడతాం. ఇప్పుడు షాప్ బంద్ చేసుకొని కొత్త డబ్బులు పాత డబ్బులు కానించి 30 లక్షలు ఇచ్చాను. ఎప్పుడు చూడు ఎక్కడ చూడు డబ్బులు 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 బ్లాక్ మెయిల్ చేయటం మమ్మల్ని కూడా. చూడండి, ఇక్కడ తల్లిని డబ్బులు కావాలంటూ లావణ్య అడుగుతోంది. ఆ తల్లి మాటలు చూడండి ఒకసారి. నువ్వు గంజాయి ఇంకేదైనా పిచ్చి పిచ్చి అలవాట్లు మానితే కానీ నిన్ను మేము చేరదీయము, నీ దగ్గర తీయమని చెప్పి తల్లి చెప్తోంది. కానీ తల్లి పైన అక్కడ మీకు బీప్ వేసాం కదా, సౌండ్ ఆడియో రాకుండా చేసాం మేము. ఎందుకంటే ఈ మాటలు మీరు వినకూడదు డెఫినెట్గా. ఎందుకంటే ఈ సమాజం ఇటువంటి పదాలు ఉచ్చరించడం చాలా తప్పు. ఎల్ పదం వాడుతూ తన తల్లిని తిడుతోంది. తల్లిని ఎంతలా దిగజారిపోయి బరి తెగించి ఇష్టం వచ్చినట్టుగా బూతులు మాట్లాడుతుంటే అర్థం చేసుకోండి. ఇక్కడ అట్ ది సేమ్ టైం మస్తాన్ సాయితో కూడా ఒక ఆడియో వైరల్గా మారింది. ఒకసారి ఆ ఆడియోలో ఎన్ని ఉందో చూద్దాం. ఇదేం మాటలు మాట్లాడతాను, ఇలాగే మాట్లాడతారు సాయి, అలాగే మాట్లాడతారు. ఎన్నిసార్లు పడుకున్నావు నాతో, ₹1 ఇవ్వకుండా? డబ్బులిచ్చి మాట్లాడు. పడుకున్న దాంతో డబ్బులు ఇవ్వకుండా ఏం బిక్కుతున్నావు? డబ్బులిచ్చి మాట్లాడు. సిఎస్ఆర్కి మొత్తం పంపిస్తున్న డే 1 నుంచి నీ విల్లా హౌస్ అగ్రిమెంట్తో సహా. ఏం బిక్కుతావు? నేను డెఫినెట్గా ఇది మాట్లాడడం కొంత మీకు ఇబ్బంది అనిపించవచ్చు, నాకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. కానీ అక్కడ వార్తను మాత్రం డెఫినెట్గా మీకు వినిపించాలి, మీకు చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను. నాతో పడుకున్నావు కదా, ఆ డబ్బులు ఇవ్వు ఫస్ట్ అంటూ లావణ్య మస్తాన్ సాయిని బెదిరిస్తోంది. నేను మస్తాన్ సాయి కూడా వెనకేసుకోవడం, మస్తాన్ సాయి కూడా ఏదో పెద్ద ఉత్తమ పురుషుడు నేను చెప్పడం లేదు. ఆయన కూడా ఈ రకమైన కేటుగాడే. కానీ వారిద్దరి మధ్య కన్వర్జేషన్ ఇప్పుడు వైరల్గా మారిన నేపథ్యం చూస్తుంటే ఇంత దిగజారిపోయారా? ఇక్కడ ఎవరి తప్పని కూడా మనం తేల్చలేము. చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఒకరిని మించి ఒకరు దొంగల్లా కనబడుతున్నారు. ఒకసారి మళ్ళీ వినండి ఆ ఆడియోలో ఏముందో. ఇదేం మాటలు మాట్లాడతాను, ఇలాగే మాట్లాడతారు సాయి, అలాగే మాట్లాడతారు. ఎన్నిసార్లు పడుకున్నావు నాతో, ₹1 ఇవ్వకుండా? డబ్బులిచ్చి మాట్లాడు. పడుకున్న దాంతో డబ్బులు ఇవ్వకుండా ఏం బిక్కుతున్నావు? డబ్బులిచ్చి మాట్లాడు. సిఎస్ఆర్కి మొత్తం పంపిస్తున్న డే 1 నుంచి నీ విల్లా హౌస్ అగ్రిమెంట్తో సహా. ఏం బిక్కుతావు? బహుశా ఇటువంటి మాటలు బజార్లో ఉండేటువంటి కొంతమంది మహిళని చెప్తుంటారే, ఒళ్ళమ్ముకొని పొట్టకూటి కోసం పోషించే వాళ్ళు ఉంటారు, పొట్టకూటి కోసం లేకపోతే వాళ్ళ యొక్క జీవనోపాధి కోసం పోషించే వాళ్ళు ఉంటారే, అటువంటి వారు కూడా ఈ భాష మాట్లాడరు కావచ్చు బహుశా. ఎందుకని అంటున్నా ఈ పదాన్ని ఇంత ఘోరంగా అని చెప్పానంటే, బహుశా ఈ వీడియో లావణ్య చూసినా కూడా ఇబ్బంది పడుతుందేమో ఇంతలా మాట్లాడడం నా గురించి అని చెప్పి. కానీ నేనేమంటున్నానంటే, తల్లిని కూడా ఇంతలా తిట్టడం,
తల్లితో ఈ రకమైన భాష వాడడం, ఒకంగా ఒక తెలియని అబ్బాయితో ఈ రకమైన భాష మాట్లాడుతూ నేను పడుకున్నానే నాకు డబ్బులు ఇప్పిస్తామని చెప్పి మాట్లాడి, ఇవన్నీ మామూలు విషయాలు ఏం కాదు. ఒకసారి మళ్ళీ మీ వినండి తల్లితో ఏం మాట్లాడిందో. గంజాయి ఇవన్నీ బంద్ చేసుకోవాలా? ఇదిగో నువ్వు గంజాయి నువ్వు చూసినావా నేను తాగుడు? మమ్మీ ఆగు, చెప్పింది మాట చూడు ఎట్లా అంటున్నావు. మరి నేను ఒక్కసారి చెప్తుంటే వదులుకో అంటావు. చెప్పింది విను. పెట్టినావు సంతకం? ఏంటి మీరు లేవుగా అసలు ఈరోజు ఇప్పుడు అడిగిండు ఫోన్ చేసి, వంటకు వచ్చినారంట వంటకం కోసమేమో మరి. ఇదిగో నువ్వు ఆగు, నువ్వు నీతులు చెప్పక నాకు అని చెప్పినా. లేదు కావాలనే చేశాడు. నీ కూతురు మాట్లాడుతుంది చూడండి, నీ వాయిస్ అన్ని మాటలు కూడా ఇంటిచ్చాడు చాలా. షరీఫ్ కి ఫోన్ చేసి ఇప్పుడు నువ్వు తెలివిగా, షరీఫ్ పోలీసులు వచ్చారు మా ఇంటికి, ఇప్పుడు నేను చింటూతో మాట్లాడిపిస్తా. చింటూ అంటే మన ఇంట్లో ఉన్న మనిషి, ఇప్పుడు ఆ మనిషితో మాట్లాడిపిస్తా. ఆమె మాకు కూతురు లెక్కలో లేదు, మమ్మల్ని వదిలేసింది. ఇప్పుడు ఇక్కడ చెప్తా పక్కన. హలో సంగేశ్, ఏం నల్లతుందంట? వస్తాను. ఏందంట? గ్యాస్. రైట్, ఇది తను మాట్లాడుతున్న భాష. ఒకసారి మా ప్రతినిధి పెట్రిషా దగ్గరికి వెళ్దాం. పెట్రిషా, ఏం జరుగుతోంది? రోజుకో ఆడియో, రోజుకో వీడియో రకంగా రోజుకో ఒక సిరీస్లో, ఒక వెబ్ సిరీస్ లాగా ఈ స్టోరీ కంటిన్యూ అవుతూనే ఉంది. అప్డేట్స్ ఏంటి ప్రజెంట్ ఈ వీడియో ఆడియోల పైన? ఏ రకమైన స్పందన వస్తుంది? ముఖ్యంగా ఎలా లీక్ అవుతున్నాయి, ఎవరు వీక్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా? ఎస్, తనకు అనుసైగల్లో పడితే ఇంకా బ్రతుకులందరిది డమాల్ అని చెప్పొచ్చు. బ్లాక్ మెయిలర్ కిలాడి లేడీ లావణ్య. ఒకవైపు తల్లిదండ్రులు లేరు, దోస్తులు లేరు, ఎవరైనా సరే బ్లాక్ మెయిలర్ కు గురవలసిన తనతో మాట్లాడితే ఇంకా అంతే. ఒకవైపు మోసపోయానంటూ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో స్నేహపూర్వకంగా మాట్లాడి వాళ్ళ పర్సనల్ విషయాలంతా తెలుసుకొని, మరోవైపు పోలీస్ ఆఫీసర్ ని, మరోవైపు జర్నలిస్టులను కూడా బ్లాక్ మెయిల్ చేస్తుంది. మొదట సన్నిహితంగా మాట్లాడి ఆ తర్వాత వాళ్ళ కాల్స్ ని రికార్డ్ చేసి ఇవి బయట పెడతానంటూ ఒకవైపు పోలీస్ ఆఫీసర్ ని కూడా బ్లాక్ మెయిల్ పెడుతున్నట్టు సమాచారం వస్తుంది. మరోవైపు డబ్బులు కావాలంటూ సొంత అమ్మా నాన్నని లేకపోతే చచ్చిపోండి అనంటూ ఇబ్బందులు పెట్టడం, ఆ తర్వాత మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్స్ ని కూడా డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేయడం, ఆ తర్వాత మస్తాన్ సాయికి మరియు ఆ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రైవేట్ వీడియోస్ అన్ని కూడా ఫోనోగ్రఫీలో పెడతాను, ఆ తర్వాత మీ తండ్రి వాళ్ళు సిగ్గుతో చనిపోతారంటూ బెదిరిలో చూపిస్తే, పూర్తిగా చూస్తుంటే కూడా బెదిరింపులకు గురి చేస్తున్న లావణ్యని కూడా తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా కిలాలి లేడీ లావణ్యను అరెస్ట్ చేయాలంటూ సోషల్ మీడియా నెటిజన్స్ అందరూ కూడా అరెస్ట్ లావణ్య అంటూ హ్యాష్ ట్రెండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా సొంత అమ్మా నాన్నను కనిపెంచిన అమ్మా నాన్నని గుండెల మీద సంతూ దుర్భాషలాడుతూ వర్డ్స్ యూజ్ చేస్తూ ఒకవైపు తల్లి తనకి సక్రమంగా నడుచుకో, మంచి బాటలో నడువు, ఇదంతా బంద్ చేసేయి అంటూ చెప్పినప్పటికీ కూడా గంజాయి తాగుకుంటే నువ్వు చూసావా నేను గంజాయి తాగడము, నువ్వు నోరు మూసుకో అంటూ వర్డ్స్ యూజ్ చేయడం, నువ్వు తగ్గు, నోరు తెరవకు అంటూ తల్లిదండ్రులనే భయపట్టించి పూర్తిగా బ్లాక్ మెయిల్ చేస్తుందంటూ సొంత తల్లి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా గతంలో కూడా 30 లక్షలు ఇచ్చాం మేము లావణ్యకి, అయినప్పటికీ కూడా డబ్బులు కావాలంటూ మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తుంది, వేధింపులకి గురి చేస్తున్న లావణ్య అంటూ సొంత కుటుంబ సభ్యులే చెప్తున్నారు. మరోవైపు మస్తాన్ సాయి ఆడియో కాల్ చూస్తుంటే కూడా నువ్వు నాతో శారీరకంగా ఉన్నావు, మరి దానికి డబ్బులు కట్టావా అంటూ అతని బెదిరింపులకి గురి చేస్తుందని పూర్తిగా తెలుస్తుంది. అంటే ఈ మాట అనకూడదు కానీ తన ప్రవర్తన చూస్తుంటే కూడా చాలా బయట వేస్టలు చేసేలాగా, నువ్వు నాతో శారీరకంగా ఉన్నావు, నాకు డబ్బులు కట్టు అంటూ ఇలా డబ్బులు డిమాండ్ చేయడం, ఆ తర్వాత నువ్వు నాకు ₹1 కూడా ఇప్పటి వరకు ఇవ్వలేవు, నువ్వు ఇస్తావా సస్తావా అనే విధంగా అడుగుతుంది. మరోవైపు చూసుకుంటే కూడా నీ హౌస్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అగ్రిమెంట్ అదంతా కూడా సిఐసాయికి పంపించాను, సిఐ సార్ అన్ని చూస్తున్నారు, నేను అతనికి అన్ని చేరవేస్తున్నాను అని చెప్తుంది. ఇప్పుడు ప్రధాన క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఆ సిఐ ఎవరు,
ఇంతకీ ఆ సిఐ ఎవరు ఈమెకి హెల్ప్ చేస్తున్నారు అనే క్వశ్చన్ మార్క్ రేజ్ అవుతుంది. ఇప్పటికే నార్సింగ్ డిఐ ఎవరైతే డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఉన్నారో అతన్ని ఐజీ ఆఫీస్ కి మాత్రము పూర్తిగా అటాక్ చేశారు. అక్కడ నుంచి ఆయన పొజిషన్ అయితే ఐజీ ఆఫీస్ కి ట్రాన్స్ఫర్ చేశారని తెలుస్తుంది. మొత్తం మీద కూడా డిఐ మీద ప్రధానంగా ఆరోపణలు, డిఐ శ్రీనివాస్ మీద ప్రధాన ఆరోపణలు వస్తున్నాయి. సోషల్ మీడియా అంతా కూడా అతని వీడియోలంతా వైరల్ అవుతుంది. లావణ్య అతనితో సన్నిహితంగా మాట్లాడుతూ నేను మిమ్మల్ని కలవడానికి వస్తాను, ఒకవేళ మీరు బిజీ ఉంటే చెప్పండి, దూరం నుంచి చూస్తాను, మీరంటే నాకు ఎంతో ఇష్టం అన్నట్టు ఇలా పూర్తిగా ఫ్లర్ట్ చేసే విధంగా మాటలు మాత్రం ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. అదే కాకుండా మస్తాన్ సాయి మరియు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఆ గర్ల్ ఫ్రెండ్ కి వీడియో పంపించి ఏదైతే వాళ్ళు సన్నిహితంగా ఉన్న వీడియో మస్తాన్ హార్డ్ డిస్క్ నుంచి తీసుకొని ఆ తర్వాత వాళ్ళకి పంపించి మీ నాన్నకి పంపిస్తాను, ఆ తర్వాత గుండెపోటుతో ఎలా అయినా చనిపోతారు, ఆయన విషం తాగి మరీ చనిపోతారంటూ ఇలా వాళ్ళని భయప్రాంతాలకు గురి చేయడం. అంటే మొత్తం మీద కూడా జర్నలిస్టులు కానీ పోలీసులు కానీ లేకపోతే తన సొంత అమ్మా నాన్న కానీ ఎవరైనా సరే లెక్క చేయదు. తనకి కేవలం కావాల్సింది డబ్బు డబ్బు డబ్బు. ఇప్పటికే క్లారిటీగా చూస్తున్నట్టయితే కూడా నెటిజన్ సోషల్ మీడియా అంతా కూడా వైరల్ అవుతుంది. అరెస్ట్ లావైనా ఇటువంటి వాళ్ళు సమాజంలో ఒక చీడ పురుగు లాగా ప్రవర్తిస్తున్నారు. ఇటువంటి కన్స్యూమర్స్ కానీ డ్రగ్ పెడ్లర్స్ కానీ ఎవరు కూడా ఎంకరేజ్ చేయొద్దంటూ భారీగా అయితే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా మస్తాన్ సాయి కుటుంబం కూడా ఆర్టీవీతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ప్రధానంగా లావణ్య ఎవరినైనా బ్లాక్ మెయిల్ చేస్తుంది, ఎవరినైనా సాధిస్తుంది, దీనితో చాలా జాగ్రత్తగా ఉండాలి. మస్తాన్ సాయి బయటకు వచ్చిన తర్వాత అనేక విషయాలు బయటపడతాయంటూ కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి అయితే వస్తుంది. మొత్తం మీద చూసుకుంటే కూడా ఆడియోస్ వినశక్యంగా లేకపోయినా జుగుప్సాకరంగా ఉన్నా కూడా ఎంత దారుణం అంటే సొంత అమ్మా నాన్నని దుర్భాషలాడుతూ పచ్చి బూతులు మాట్లాడడం అనేది చాలా దారుణమైన విషయం అనే చెప్పొచ్చు. రైట్ పెట్రిషియా, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద లావణ్యకు సంబంధించి కొన్ని ఆడియో కాల్స్ వైరల్ గా మారాయి. దాంట్లో చాలా విపరీతమైన బూతులు ఉన్నాయి. తన తల్లితో పాటుగా మస్తాన్ సాహెబ్ అయితే కూడా కొంత విపరీతంగా మాట్లాడిన పరిస్థితి. ముఖ్యంగా తన తల్లితో అయితే కొన్ని ఉచ్చరించని పదాలు ఉచ్చరించి తల్లిని ఏ రకంగా అయితే మనం మాట్లాడకూడదు ఆ రకమైన పదాలు వాడుతూ తను తిట్టిన పరిస్థితి. ఒకసారి మళ్ళీ ఆడియో వినండి. సో ఈ ఆడియోల పైన మీ అభిప్రాయం ఏంటి? అసలు లావణ్య పనితీరు చూస్తున్నాం, మన వెబ్ సిరీస్లో ఒక ఎపిసోడ్స్ లాగా కంటిన్యూ అవుతూనే ఉంది. మస్తాన్ సాయి, లావణ్య రకరకాల పేర్లు తెర మీదకి వస్తున్నాయి. సో లావణ్య ప్రవర్తన పైన మీకేమనిపిస్తోంది? సో తనకు మద్దతుగా ఉండాలనుకుంటున్నారా? నిజంగా తను బాధితురాలనుకుంటున్నారా? ఒకసారి మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. జేఈఈ మెయిన్ 2025 సెషన్ ఫలితాలలో మళ్లీ సత్తా చాటిన రెజొనెన్స్. వివిధ సబ్జెక్టుల్లో జాతీయ స్థాయిలో 100% రిజల్ట్స్ తో పాటు 265కు పైగా రెజొనెన్స్ హైదరాబాద్ క్యాంపస్ లో విద్యార్థులు 99% రిజల్ట్స్ సాధించడం గర్వకారణం.